దామోద్ర డివోషనల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ధనుర్మాసం స్పెషల్గా ప్రతిరోజు చేసే కట్టె పొంగల్ ఎలా చేయాలి ఈజీగా అన్నది చూద్దాం. ఫస్ట్ మెజర్మెంట్ అండి, 1 కప్పు బియ్యంకి అర నుంచి 3/4 కప్పు పెసరపప్పు కలుపుకొని రెడీగా ఉంచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసుకోవడానికి ఉంటుంది. ఈ బియ్యం పెసరపప్పు మిక్స్ని శుభ్రంగా కడుక్కొని 1కి 3 నీళ్లు పోసి ఉప్పు వేసి కుక్కర్లో పెట్టి ఒక 3 to 4 విజిల్స్, మన దాన్ని బట్టి నా కుక్కర్కి అయితే నేను 7 విజిల్స్ వరకు రాణిస్తానండి. హై ఫ్లేమ్లో పెట్టేస్తాను, అందుకని ఒకటేసారి 7 విజిల్స్ వస్తే బాగా ఉడుకుతాయి. ఈలోపు చిన్న మిక్సీలో మిరియాలు జీలకర్ర కలిపి మిక్సీకి వేసుకోవాలి. 1 గిద్ద బియ్యానికైతే 6 మిరియాలు 1 స్పూన్ జీలకర్ర కలిపి మిక్సీకి వేసుకోవాలి. పావించి అల్లం ముక్క, ఒక 4-5 ముక్కల పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇదన్నీ 1 గిద్ద క్వాంటిటీకి. ఇప్పుడు ఒక బాండీలో 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ నెయ్యి తీసుకొని దాంట్లో తాలింపు గింజలు, అల్లము, పచ్చిమిర్చి ముక్కలు, మనం మిక్సీకి వేసుకున్న మిరియాలు జీలకర్ర కలిపింది కూడా వేసేసుకొని లాస్ట్గా జీడిపప్పు, కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇటు పక్క చూడండి విజిల్స్ కూడా వచ్చేస్తూ ఉన్నాయి. ఎట్ ఏ టైం 2 అయిపోతాయి అన్నమాట. ఇక్కడ మిరియాలు జీలకర్ర కలిపేసి ఎక్కువ క్వాంటిటీలో మిక్సీ వేసుకొని ఒకేసారి స్టోర్ చేసి పెట్టుకుంటే రోజు చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. రోజు చేసేటప్పుడు 1 గిద్దకి 2 కలిపిన మిక్సర్ 1 అర స్పూన్ నుంచి 3/4 స్పూన్ వరకు వేస్తే సరిపోతుంది. ఈ కట్టె పొంగల్ అనేది మరీ లిక్విడ్గా ఉండదు, అట్లా అని చెప్పి పొడి పొడిగా కూడా ఉండదు. మనం 1కి 3 నీళ్లు పోస్తే కరెక్ట్గా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అన్నది వచ్చేస్తుంది. కుక్కర్ మూత తీసేసి జస్ట్ ఒక్కసారి, మరీ మెత్తగా కావాలి అంటే చేసుకోవచ్చు, లేదా ఒక్కసారి కలపెట్టేసి మనము ఇందాక ప్రిపేర్ చేసుకున్న తాలింపుని దీంట్లో కలిపేసేస్తే అయిపోతుంది మన కట్టె పొంగల్. ఎంతో ఈజీగా ఉండే ఈ కట్టె పొంగల్ వేడి వేడిగా ఆరగింపు పెట్టి స్వామికి మనం పుచ్చుకుంటే ఎంతో బాగుంటుంది. ఇక్కడ కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి, అక్కడ షైనీగా లిటిల్ వాటరీగా ఉన్నట్టు కనిపిస్తుంది కదా, అలాగా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్లు సరిపోతుంది. ఆ వాటర్ కూడా వేడి తగ్గిపోతే ముద్ద ముద్దగా అయిపోతుంది. మన కట్టె పొంగల్ రెడీ అయిపోయింది. పెరుమాళ్ళకి ఎప్పుడైనా సరే ఆరగింపు పెట్టేటప్పుడు తులసి దళం నెయ్యి అన్నది వంచడం కంపల్సరీగా అలవాటు చేసుకోవాలి. మన ఛానల్లోనే ప్రతిరోజు తిరుప్పావై పాసురం యొక్క ప్రతిపదార్థం, తాత్పర్యం, విశేషార్థం అన్నీ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది, గమనించగలరు.